ఇష్టం వచ్చినట్లు అరవకు. నేను అరుస్తున్నానా? ఇప్పుడు ఇది అరవటం కాదా? ఆ సిఐ గాడు ఏం చెప్తే అది చేసేయడమేనా నువ్వు? వాడు ఫ్లెక్సీలు చింపేయమంటే చించేస్తావు, కాల్చేయమంటే కాల్చేస్తావు. ఒకవేళ నువ్వు అలా చెయ్యాలనుకున్నప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా. మీరెళ్ళి ఆ మినిస్టర్ దగ్గరుంటే నేను మీకు ఫోన్ చేయాలా? అయినా మీరెందుకు యూత్ ప్రెసిడెంట్గా? మిమ్మల్ని రాజకీయాల్లోకి వెళ్ళొద్దు అన్నాను కదా. మీకు నా మాట అంటే లెక్కలేదా? వెళ్ళాను మంజు, నేను వెళ్తాను. ఇదే నాకు గుర్తింపు తెస్తుంది. అవును, బాగా గుర్తింపు తెస్తుంది. ఫైల్ దొంగతనంగా మొయ్యడానికి, డబ్బులు సీక్రెట్ గా పంచడానికి గుర్తింపు. ఇదే కదా మీ గుర్తింపు. ఇంతకన్నా ఏముంటుంది? ఏం మాట్లాడుతున్నావు మంజు? ఆగిపోయారే, కొట్టండి. నన్ను నన్ను కొట్టడానికి చెయ్యెత్తారా? మీరు రాజకీయాల్లోకి వెళితే మీ ప్రవర్తన ఇలాగే ఉంటుంది. ఏయ్, ఏంటి నా కొడుకుతో టైం లేకుండా గొడవ పెట్టుకుంటూనే ఉంటావా? రే సత్య, ముందిక్కడి నుంచి బయటికెళ్ళు. చెప్పేది నీకేరా, బయటికి వెళ్ళు. ఏంటి ఏఎస్ఐ గారు, నీ పోస్ట్ పెద్దదే అయినా నువ్వు నీ భర్త దగ్గర కుక్కిన పేన్లా పడుండాలి. కాదంటే కుదరదమ్మా. ఇప్పటికిప్పుడు నిన్ను ఇంట్లోంచి మెడబట్టి బయటికి గెంటించగలను, కాని నా కొడుకు రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఒక్కో మెట్టు పైకెక్కుతున్నాడు. కొద్దిగా ఎక్కిన తర్వాత వాడిచ్చేతే నిన్ను ఇంట్లోంచి మెడబట్టి బయటికి గెంటిస్తాను, గుర్తుంచుకో. నేను చూస్తూనే ఉన్నాను మంజు. నువ్వు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే నేను నీతో రావటం లేదని మనసులో ఈర్ష్య పెట్టుకున్నావు. నేను పాలిటిక్స్ వైపు వెళ్ళటం నీకు నచ్చడం లేదు. ఏం మాట్లాడుతున్నావు మంజు? మంజు మేడం,